First question. Who took oath as a judge of the Andhra Pradesh High Court in March 2026? March 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఏ. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. బి. జస్టిస్ లీజా గిల్, జస్టిస్ లీజా గిల్. సి. జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ నైనాల జయసూర్య. డి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్. Answer B. Justice Lisa Gill. Next question. With the appointment of Justice Lisa Gill, what is the current total number of judges in the AP High Court? Justice Lisa Gill నియామకంతో AP High Courtలో ప్రస్తుతం ఉన్న మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? A. 30, B. 32, C. 34, D. 36. Answer C. 34. Next question. Who is said to become the first female Chief Justice of the Andhra Pradesh High Court? Andhra Pradesh High Courtకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? A. జస్టిస్ లీజా గిల్, B. జస్టిస్ నైనాల జయసూర్య, C. జస్టిస్ సునీతా అగర్వాల్, D. జస్టిస్ B.V. నాగరత్న. Answer A. జస్టిస్ లీజా గిల్. Next question. When did Justice Lisa Gill start her practice as an advocate in the Punjab-Haryana High Court? Justice Lisa Gill పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా తన ప్రాక్టీసును ఎప్పుడు ప్రారంభించారు? A. 1985, B. 1990, C. 2014, D. 1995. Answer B. 1990. Next question. ఇటీవల కన్నుమూసిన మాజీ డీజీపీ హనుమంతు జగన్నాథం దొరగారి స్వగ్రామం ఏది? ఏ. కోటబొమ్మాళి, బి. జర్జింగి, సి. నరసన్నపేట, డి. ఏలూరు. ఆన్సర్ బి. జర్జింగి. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్. జగన్నాథం దొర రాసిన ఆత్మకథ పేరు ఏమిటి? ఏ. ఎన్టీఆర్ అండ్ మీ, బి. జర్నీ త్రూ టర్బ్యులెంట్ టైమ్స్, సి. ఇంపాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ఐపీఎస్, D. Policing in AP. Answer B. Journey through turbulent times. Next question. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హెచ్. జగన్నాథం దొర ఏ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు? A. 1965, B. 1989, C. 1996, D. 2002. Answer C. 1996. Next question. PM కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి మొత్తం ఎంత ఆర్థిక సాయం అందుతోంది? A. 10,000, B. 14,000, C. 20,000, D. 6,000. Answer C. 20,000. Next question. 46.85 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎంత నిధులను విడుదల చేసింది? A. 1000 crore, B. 2676 crore, C. 5000 crore, D. 2000 crore. Answer B. 2676 crore. Next question. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్ని ఎకరాలకు విస్తరించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? A. 18 lakh acres, B. 50 lakh acres, C. 15 lakh acres, D. 100 lakh acres. Answer B. 50 lakh acres. Next question. సీఎం చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గత రెండేళ్లలో భూగర్భ జలాలు ఎంత మేర పెరిగాయి? A. 0.50 meters, B. 1.83 meters, C. 2.50 meters, D. 1.0 meters. Answer B. 1.83 meters. Next question. India's first autonomous maritime shipbuilding and systems center is being established where? దేశంలోనే మొట్టమొదటి ఆటోనమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ మరియు సిస్టమ్స్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతోంది? A. మచిలీపట్నం, B. విశాఖపట్నం, C. జువ్వలదిన్నె, D. కృష్ణపట్నం. Answer C. జువ్వలదిన్నె. Next question.
Which company is investing rupees 2,500 crore to set up the shipbuilding hub at Juvvaladinne? జువ్వలదిన్నె వద్ద షిప్ బిల్డింగ్ హబ్ను ఏర్పాటు చేయడానికి 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్న సంస్థ ఏది? ఏ. రిలయన్స్ డిఫెన్స్, బి. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్, సి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, డి. అదానీ పోర్ట్స్. ఆన్సర్ బి. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ క్వశ్చన్. Which city in Andhra Pradesh is proposed for an integrated titanium and rare earth corridor? ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ టైటేనియం మరియు రేర్ ఎర్త్ కారిడార్ కోసం ఏ నగరాన్ని ప్రతిపాదించారు? ఏ. శ్రీకాకుళం, బి. మచిలీపట్నం, సి. అనకాపల్లి, డి. తిరుపతి. ఆన్సర్ బి. మచిలీపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. Which district in Andhra Pradesh is known as the second largest egg production belt in India? భారతదేశంలో రెండవ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రంగా ఏపీలోని ఏ జిల్లా ప్రసిద్ధి పొందింది? ఏ. కృష్ణా, బి. చిత్తూర్ ఇంక్లూడింగ్ తిరుపతి/అన్నమయ, సి. వెస్ట్ గోదావరి, డి. గుంటూర్. ఆన్సర్ బి. చిత్తూర్. కోకో సాగులో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? Which state ranks first in cocoa cultivation in India? A. Andhra Pradesh, B. Tamil Nadu, C. Kerala, D. Karnataka. Answer A. Andhra Pradesh. దేశంలోని మొత్తం కోకో సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? What is the share of Andhra Pradesh in India's total cocoa cultivation area? A. 25%, B. 33%, C. 41%, D. 50%. ఆన్సర్ సి. 41%. జీడిపప్పు సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ స్థానంలో ఉంది? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ క్యాష్యూ కల్టివేషన్ ఇన్ ఇండియా? ఏ. ఫస్ట్, బి. సెకండ్, సి. థర్డ్, డి. ఫోర్త్. ఆన్సర్ బి. సెకండ్. కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏ స్థానంలో ఉంది? What is the rank of Andhra Pradesh in coconut cultivation in India? A. Second, B. Third, C. Fourth, D. Fifth. Answer C. Fourth. ఆంధ్రప్రదేశ్లో కోకో సాగులో ముందున్న జిల్లా ఏది? Which district leads in cocoa cultivation in Andhra Pradesh? A. ఏలూరు, B. గుంటూర్, C. చిత్తూర్, D. నెల్లూరు. ఆన్సర్ A. ఏలూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జన ఔషధి కేంద్రాల సంఖ్య ఎంత? హౌ మెనీ జన్ ఔషధి కేంద్రాస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఏ. 250, బి. 283, సి. 300, డి. 350. ఆన్సర్ బి. 283. దేశవ్యాప్తంగా ఉన్న జన ఔషధి కేంద్రాల మొత్తం సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ జన్ ఔషధి కేంద్రాస్ ఇన్ ఇండియా? ఏ. 12,500, B. 15,320, C. 18,646, D. 20,100. Answer C. 18,646. జన ఔషధి కేంద్రాల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? Which state has the highest number of Jan Aushadhi Kendras in India? A. Kerala, B. Karnataka, C. Uttar Pradesh, D. Tamil Nadu. Answer C. Uttar Pradesh. Andhra Pradeshlo అత్యధిక జన ఔషధి కేంద్రాలు ఉన్న జిల్లా ఏది? Which district has the highest number of Jan Aushadhi Kendras in Andhra Pradesh? A. Kurnool, B. Eluru, C. Guntur, D. Vishakhapatnam. Answer C. Guntur. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జన ఔషధి కేంద్రాలు ఉన్న జిల్లా ఏది? Which district has the least number of Jan Aushadhi Kendras in Andhra Pradesh? A. Alluri Sitaramaraju, B. Eluru, C. Kurnool, D. Guntur. Answer A. Alluri Sitaramaraju. Who has been appointed as the whole-time member of CB for a 3-year term? CB whole-time సభ్యునిగా 3 ఏళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు? A. తుహిన్ కాంతా పాండే, B. కొంపెల్ల వెంకటరమణమూర్తి, C. డాక్టర్ పార్థా బిస్వాస్, D.
సుమిత్ అంటిల్. ఆన్సర్ బి. కొంపెల్ల వెంకటరమణమూర్తి. Which committee approved the appointment of K.V. Ramanamurthy as CB whole-time member? K.V. Ramanamurthy నియామకాన్ని ఏ కమిటీ ఆమోదించింది? A. Appointments Committee of the Cabinet, ACC. B. Finance Commission. C. Niti Aayog. D. CB Board. Answer A. Appointments Committee of the Cabinet. Who is the current chairman of CB? CB ప్రస్తుత చైర్మన్ ఎవరు? A. శాంతను నారాయణ్. B. తుహిన్ కాంతా పాండే. C. గిరిరాజ్ సింగ్. D. డాక్టర్ పార్థ బిస్వాస్. ఆన్సర్ B. తుహిన్ కాంతా పాండే. రూపకల్పన, దర్యాప్తులు మరియు నియంత్రణ అమలు. B. కేవలం ప్రజా సంబంధాలు. C. కేవలం కంపెనీ ఖాతాలు తనిఖీ. D. అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహణ. జవాబు ఏ. విధాన రూపకల్పన, దర్యాప్తులు మరియు నియంత్రణ అమలు. నెక్స్ట్ క్వశ్చన్. అడోబ్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఎవరు ప్రకటించారు? ఏ. సత్య నాదెల్ల. బి. శాంతను నారాయణ్. సి. కొంపెల్ల వెంకటరమణమూర్తి. డి. తుహిన్ కాంతా పాండే. జవాబు బి. శాంతను నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్. శాంతను నారాయణ్ అడోబ్ సీఈఓగా ఎప్పటి నుండి పనిచేస్తున్నారు? ఏ. జనవరి 2005. బి. డిసెంబర్ 2007. సి. మార్చ్ 2010. డి. జూన్ 2008. జవాబు బి. డిసెంబర్ 2007. నెక్స్ట్ క్వశ్చన్. వార్తల్లో నిలిచిన అడోబ్ యొక్క జనరేటివ్ ఏఐ టూల్ పేరేమిటి? ఏ. అడోబ్ ఫోటోషాప్. బి. అడోబ్ ప్రీమియర్ ప్రో. సి. అడోబ్ ఫైర్ఫ్లై. డి. అడోబ్ సెన్సీ. జవాబు సి. అడోబ్ ఫైర్ఫ్లై. నెక్స్ట్ క్వశ్చన్. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ మరియు క్రాస్ బార్డర్ ఫైనాన్సింగ్ కోసం ఏ భారతీయ బ్యాంక్ MUFG బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ. HDFC బ్యాంక్. బి. ICICI బ్యాంక్. సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI. డి. యాక్సిస్ బ్యాంక్. జవాబు సి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI. నెక్స్ట్ క్వశ్చన్. SBI MUFG సహకారం ఏ రంగాలపై దృష్టి సారిస్తుంది? ఏ. వ్యవసాయం మరియు డైరీ. బి. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్, ఏవియేషన్ మరియు రియల్ ఎస్టేట్. సి. సాఫ్ట్వేర్ మరియు AI. డి. పర్యాటకం మరియు ఆతిథ్యం. జవాబు బి. మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్, ఏవియేషన్ మరియు రియల్ ఎస్టేట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక సంవత్సరం 2027కి భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? ఏ. 6.5%. బి. 7.1%. సి. 7.5%. డి. 8%. జవాబు బి. 7.1%. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ టెక్స్ 2026ని ఎవరు ప్రారంభించారు? ఏ. గిరిరాజ్ సింగ్. బి. తుహిన్ కాంతా పాండే. సి. నరేంద్ర మోదీ. డి. శాంతను నారాయణ్. జవాబు ఏ. గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ టెక్స్ 2026 అంటే ఏమిటి? ఏ. వ్యవసాయ వాణిజ్యం. బి. జౌళి వాణిజ్యం మరియు ప్రదర్శన. సి. టెక్ సాఫ్ట్వేర్ సమావేశం. డి. బ్యాంకింగ్ సమ్మిట్. జవాబు బి. జౌళి వాణిజ్యం మరియు ప్రదర్శన. నెక్స్ట్ క్వశ్చన్. మార్చ్ 2026లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ NCSC సభ్యునిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. సుమిత్ అంటిల్. బి. డాక్టర్ పార్థ బిస్వాస్. సి. కొంపెల్ల వెంకటరమణమూర్తి. డి. తుహిన్ కాంతా పాండే. జవాబు బి. డాక్టర్ పార్థ బిస్వాస్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026లో పురుషుల జావెలిన్ త్రోలో బంగారు పతకం గెలిచినది ఎవరు? ఏ. నీరజ్ చోప్రా. బి. సుమిత్ అంటిల్. సి. పార్థ బిస్వాస్. డి. పైవెవరూ కాదు. జవాబు బి. సుమిత్ అంటిల్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026 ఎక్కడ జరిగింది? ఏ. ముంబై. బి. న్యూఢిల్లీ. సి. బెంగళూరు. డి. హైదరాబాద్. జవాబు బి. న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026లో సుమిత్ అంటిల్ ఎంత దూరం జావెలిన్ విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? ఏ. 65.00 మీటర్స్. బి. 69.25 మీటర్స్. సి. 70.00 మీటర్స్.
డి 68.85 మీటర్స్. జవాబు బి 69.25 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో బాల్య ఊబకాన్ని నివారించడానికి WHO ఫౌండేషన్తో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ ఫైజర్, బి నోవో నార్డిస్క్, సి సిప్లా, డి సన్ ఫార్మా. జవాబు బి నోవో నార్డిస్క్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఆహార భద్రత మరియు పోషకాహార ప్రమాణాలను ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఏ ఆర్బీఐ, బి సెబీ, సి ఎఫ్ఎస్ఎస్ఏఐ, డి నీతి ఆయోగ్. జవాబు సి ఎఫ్ఎస్ఎస్ఏఐ. నెక్స్ట్ క్వశ్చన్. మార్చ్ 2026లో 36 ఎన్బిఎఫ్సిల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ఏ సంస్థ రద్దు చేసింది? ఏ సెబీ, బి ఆర్బీఐ, సి ఎఫ్ఎస్ఎస్ఏఐ, డి ఆర్థిక మంత్రిత్వశాఖ. జవాబు బి ఆర్బీఐ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎన్బిఎఫ్సిల నియంత్రణ ఏ చట్టం ద్వారా జరుగుతుంది? ఏ సెబీ యాక్ట్ 1992, బి ఆర్బీఐ యాక్ట్ 1934, సి కంపెనీస్ యాక్ట్ 2013, డి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. జవాబు బి ఆర్బీఐ యాక్ట్ 1934. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని స్పందన ఆవిష్కరణకు ఏ సంస్థ జాతీయ అవార్డును గెలుచుకుంది? ఏ ఏపీఎస్ఆర్టీసీ, బి కేఎస్ఆర్టీసీ, సి టీఎస్ఆర్టీసీ, డి ఎంఎస్ఆర్టీసీ. జవాబు బి కేఎస్ఆర్టీసీ. నెక్స్ట్ క్వశ్చన్. కేఎస్ఆర్టీసీ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఏ కేరళ, బి కర్ణాటక, సి తెలంగాణ, డి తమిళనాడు. జవాబు బి కర్ణాటక.